హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మల్టిపుల్ సెల్స్ని ఒకటేసారి ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక్క సెల్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మనం తెలుసుకున్నాము. అది మనకి షిఫ్ట్ అండ్ యారో కీని యూజ్ చేసుకొని. సో ఇప్పుడు మనం మల్టిపుల్ సెల్స్ని మనం ఒకటేసారి ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న సెల్ వచ్చేసరికి మనకి A6. సో ఇది వచ్చేసరికి మనకి నాన్ ఎంటీ సెల్. సో దాని కింద మనం చూసుకుంటే మనకి A7. సో నేను A7 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే నేను చేస్తాను. సో మనకి ఇప్పుడు A7 సెల్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూస్గా మనకి ఇక్కడ F7 వరకు కూడా మనకి కంటిన్యూస్గా మనకి డాటా ఉంది. అంటే ఇవన్నీ కూడా మనకి నాన్ ఎంటీ సెల్. అండ్ మనకి A6 దగ్గరనేమో మనకి ఇవన్నీ కూడా మనకి పక్కన లైక్ ఇవన్నీ కూడా మనకి ఎంటీ సెల్స్ అన్నట్టు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఈవెన్తో మనము అప్లై చేసినా కూడా మనకి ఇది సెలెక్ట్ అనేది అవ్వదు. సో అందుకే నేను ఈ డైరెక్ట్గా A7 సెల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ A7 సెల్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ నుంచి మనము లైక్ సపోజ్ ఇప్పుడు మనం రైట్ సైడ్కి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. లైక్ F7 వరకు కూడా మనం డాటాని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. మనము ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. లైక్ కంట్రోల్+ యారో బటన్ నొక్కితే మనకి లాస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో నాన్ ఎంటీ సెల్ అక్కడ వరకు మనకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంట్రోల్+ రైట్ యారో నొక్కితే మనకి ఇక్కడ లాస్ట్ నాన్ ఎంటీ సెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనకు వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం కంట్రోల్+ లెఫ్ట్ యారో నొక్కితే మళ్ళీ మనకి ఇక్కడ ఏదైతే మనకి ఫస్ట్ నాన్ ఎంటీ సెల్ ఉందో అక్కడ వరకు మనకు వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ ఈవెన్తో మనకి లైక్ సెల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్మెంట్ అయినా మనకి సెల్ అనేది మనకి సెలెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం కంట్రోల్ షిఫ్ట్ అండ్ మనకి రైట్ యారో నొక్కితే మనకి ఫస్ట్ సెల్ నుంచి మనకి లాస్ట్ సెల్ వరకు కంప్లీట్గా మనకి సెలెక్ట్ అనేది మనకి అయిపోయింది. సో ఇందులో కూడా మనకి ఫస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో A7 ఇది మనకి యాక్టివ్ సెల్ అనేది మనకు ఉంటుంది. అండ్ మనకి లాస్ట్ సెల్ ఏదైతే ఉంటుందో ఇది మనకి ఎండ్ సెల్ అని అంటాం ఫ్రెండ్స్. ఇది మనకి సో ఎప్పుడైతే మనకి యాక్టివ్ సెల్ నుంచి మనం దూరం పోతూ ఉంటామో అప్పుడు మనకి లైక్ సెల్స్ అనేది మనకి యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. అండ్ మన దగ్గరకు వస్తున్న కొద్ది మనకి సెల్స్ అనేది మనకి డీసెలెక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ కంట్రోల్+ రైట్ యారో నొక్కితే మనకి లాస్ట్ నాన్ ఎంటీ సెల్ వరకు అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ ఎంటీ సెల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఇందులోకి మనం జంప్ అవ్వాలి అని అంటే సేమ్ మళ్ళీ మనకి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో నొక్కితే మళ్ళీ మనకి ఇందులోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఫర్దర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనకి కంట్రోల్ షిఫ్ట్ రైట్ యారో మనం సెలెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ లాస్ట్ వరకు అనేది మనకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో నొక్కితే మళ్ళీ మనకి వెనక్కి అనేది మనకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం డౌన్ సైడ్కి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో నొక్కితే మనకి లాస్ట్ నాన్ ఎంటీ సెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు మనకు వచ్చి అక్కడ అన్ని సెల్స్ కూడా మనకి సెలెక్ట్ అనేది మనకి అయిపోయింది. అండ్ మనకి సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్కి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే కంట్రోల్ షిఫ్ట్ లెఫ్ట్ యారో నొక్కితే అన్నీ కూడా మనకి సెలెక్ట్ అనేది అయిపోతుంది. అండ్ మీరు వన్స్ మనము ఈ లాస్ట్ ఏదైతే మనకి కాలం ఉందో దీన్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇక్కడ వరకు మనకి డాటా అంతా కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో ఇక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి నాన్ ఎంటీ ఇక్కడ మనకి ఎంటీ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చి మనకి ఆగింది. దాని తర్వాత మళ్ళీ మనం కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో నొక్కితే ఇక్కడ వరకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ షిఫ్ట్ అప్ యారో నొక్కితే కంప్లీట్గా మనకి డాటా అనేది మనకి సెలెక్ట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఈ ఫస్ట్ A6 సెల్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. సో ఈ విధంగా మనకి కంటిన్యూస్ సెల్స్ని మనం మల్టిపుల్ సెల్స్ని మనం ఒకటేసారి సెలెక్ట్ అనేది మనం ఈ కంట్రోల్ షిఫ్ట్ యారో బటన్ని యూజ్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి ఎక్సెల్ షీట్లో లార్జ్ డాటా ఉన్నప్పుడు మనకి చాలా యూస్ఫుల్ అనేది మనకి అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. జై హింద్.